తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసంలో వృషభ రాశి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు మాసం ఎలా కలిసి రాబోతోంది, ఎలా ఉంటుందంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఆగస్టు మాసము వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి మాసము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాసము ఈ వృషభ రాశి వారికి అనువైనటువంటి మాసము. ఈ మాసంలో వీళ్ళు వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మంచి లాభాలను గడిస్తూ ఉంటారు. చేసే వృత్తి యందు వ్యాపారం నందు డబ్బులు బాగా సంపాదించడం అలవాటవుతుంది. అలాగే ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ మాసంలో కొద్దిగా తీర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, లేదా కుటుంబ వ్యవహారాల రీత్యా కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మాసంలో చక్కదిద్దుకోవడానికి వీళ్ళకు సరైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే అందులోనూ ఈ వృషభ రాశి వారు జన్మతః కష్టపడేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అది స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, ఎవరికైనా సరే వృషభము అంటేనే కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటిది అని అర్థము. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడుతూ జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుదాము అనేటటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వారు ఈ వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. వాళ్లకు కష్టపడి శ్రమనోర్చి డబ్బు సంపాదించాలి, జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలి అని ఆలోచన కలిగినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళది ఎలా ఉంటుంది అని అంటే కనుక ఒక్కొక్కసారి కష్టపడ్డ ఫలితం అనేటటువంటి దక్కకుండా నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా సరే జీవితంలో చాలా పైకి ఎదగాలి, కుటుంబాన్ని చాలా బాగా చూసుకోవాలి, నా యొక్క జీవితాన్ని నేను మలుచుకోవాలి, చక్కగా దిద్దుకోవాలి, జీవితం లగ్జరీగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి చిన్ననాటి నుండి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎక్కువగా వృషభ రాశిలో పుట్టినటువంటి జాతకులు మీరు గమనించినట్టయితే కనుక సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, లేదా ఇండస్ట్రీలో కానీ ఎక్కువగా ఉండేటటువంటి తరహాలో ఉంటూ ఉంటారు. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో కానీ ఇలాంటివి ఎక్కువగా ఉన్నటువంటి వాటిలో ఈ యొక్క వృషభ రాశి వారి ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఏంటి అని అంటే కనుక లగ్జరీకి బాగా అలవాటు పడుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే ఎదుటి వారి దగ్గర మనం చిన్నగా కనిపించకూడదు, మనం గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం కలగకూడదు. కాబట్టి మనం గొప్పగా ఉండాలి అని అనుకుంటే కనుక జీవితంలో మనం మంచి స్థాయిలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ రంగంలో ఒకవేళ ఉన్నట్టయితే కనుక ఐఏఎస్, ఐపీఎస్, లేదు అని అంటే కనుక మంచి బిజినెస్ తరహాలో మంచి ఒక పొజిషన్ ఉన్నటువంటి బిజినెస్ ఏర్పరచుకోవడము వీళ్ళకు ఇవి చాలా ఇష్టమవుతూ ఉంటాయి. అంటే సంఘంలో గౌరవంగా మర్యాదగా బ్రతకాలి అంటే ఈ వృషభ రాశి వారు ముందు ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఏమాత్రము అక్కడ అవమానం జరిగినా, ఏమాత్రం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ రకమైనటువంటి విధానాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక ఈ మాసంలో వచ్చేసరికి వృషభ రాశి వారికి కొద్దిగా అనువైనటువంటి మాసమే అని చెప్పుకోవచ్చు. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మంచి లాభాలు గడిస్తూ ఉంటారు. ఇంటి యందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అకాల ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళేటటువంటి ప్రయాణాలు ఎక్కువగా జరిగేటటువంటి వాటిలో ఈ మాసం ఒకటి అని చెప్పుకోవచ్చు. అంటే సడన్ టూర్స్, అంటే అనుకోలేదండి సడన్గా వెళ్ళిపోయామండి అని అంటుంటారు కదా, అలాంటివి ఎక్కువగా ఈ మాసంలో జరుగుతూ ఉంటాయి. ఇక మళ్ళీ వీళ్ళకి ఏంటి అంటే విదేశీ ప్రయాణం కావచ్చు, లేదు అని అంటే కనుక బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకుందాం, కొత్త బ్రాంచులు పెట్టుకుందాం, లేదా కొత్త వ్యాపారంలో అడుగు పెడదాము అనుకున్నటువంటి వారికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, లేదు అని అంటే కనుక ఏదైనా ట్రేడింగ్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఈ మాసము చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ మాసము చాలా అనువైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. బిజినెస్లు కూడా చేసుకోవచ్చు అంటున్నారు కదా గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఏ బిజినెస్లు అయితే బాగా సెట్ అవుతాయి అంటారు? వృషభ రాశి వారికి కాస్మెటిక్ బిజినెస్, లగ్జరీగా ఉండేటటువంటి ఈ యొక్క మేకప్స్ చేస్తూ ఉంటారు సెంటర్స్, అలాంటివి నేచురల్ సెంటర్స్ లాంటివి ఉంటాయి కదండి, అలాంటివి ఏదైనా చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఏంటి అంటే కనుక ఈ ఫర్టిలైజర్ బిజినెస్ చాలా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క గ్లాస్ బిజినెస్ చాలా కలిసి వస్తూ ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్, హోటల్ రంగము వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి రంగాలు. కాబట్టి వీళ్ళకు సినిమా రంగం కూడా చాలా కలిసి వస్తుంది. అంటే ప్రొడక్షన్ వైపు వెళ్ళడము, ప్రొడ్యూసర్గా ఉండడము, లేదు అని అంటే సినిమా రంగంలో ఏదైనా ఆపర్చునిటీస్ కోసం చూసుకోవడము, దాంట్లో మంచిగా సెటిల్ అవ్వడము, ఇలాంటివి కూడా వీళ్ళ జీవితంలో పనికి వస్తూ ఉంటుంటాయి. కనుక ఈ వాళ్లకు ఈ రంగంలో స్థిరపడితే కనుక
మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటూ ఉంటాయి. జీవితంలో అంచెలంచెలుగా ఎదగడానికి ఇది ఒక మార్గంలాగా ఎంచుకునేటటువంటి అవకాశం కూడా వీడి జీవితంలో ఏర్పడుతుందమ్మా. వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, ఏ ఆలయాల్ని దర్శించుకోవాలో తెలియచేయండి. ఈ మాసంలో గనక మీరు దర్శించాలి అని అనుకుంటే గనక అరుణాచలం దగ్గరికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి శివారాధన చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ మాసంలో ఎప్పుడైనా సరే ఈ వృషభ రాశి వారు మీకు వీలైతే అరుణాచలం వెళ్ళేసి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి ఒక రోజు నిద్ర చేసి వస్తే గనక తప్పకుండా మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, డబ్బుని వృధాగా ఖర్చు చేయడము, లగ్జరీ కోసం ఇంకెక్కువగా ఖర్చు చేయడము, అప్పులు తెచ్చుకోవడం, ఇవి కొన్ని అంటే ప్రతి మనిషిలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటూ ఉంటుంది. అలాగే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఏ పనినైనా సరే 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే కనుక వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. కనుక అరుణాచలం వెళ్ళేసి అక్కడ అరుణాచలం శివుణ్ణి దర్శించుకునే ప్రయత్నం చేయండి. అలాగే అక్కడ విశేషంగా స్వామివారికి సంబంధించినటువంటి శ్లోకం ఉంటుంది. అక్కడ మీకు పోగానే ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఆ శ్లోకాన్ని 11 సార్లు మననం చేసుకునే ప్రయత్నం అంటే చదువుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా శుభం జరుగుతుంది. అలాగే అరుణాచలం చుట్టూతా 8 లింగాలు ఉంటాయి. దాన్ని అష్టలింగాలు అని అంటూ ఉంటారు. అంటే అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి లింగాలు. కాబట్టి ఆ లింగాలను మీరు దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాన్.